హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే బేబీకి అనేది సిర్లాక్ ఉగ్గు అంటారు కదా, సిర్లాక్ అనేది ఉగ్గు అనేది అసలు ఎప్పుడు స్టార్ట్ చేయాలి, అలాగే ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఈ సిర్లాక్ అనేది పెట్టాలి అని చాలామందికి తల్లులకి డౌట్ అనేది ఉంటుంది కదా. సో ఆ డౌట్ అనేది ఈ వీడియోలో పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలామందికి తెలీదు, ఎప్పుడు ఎన్నాళ్ళు పెట్టాలో తెలియదు, ఎప్పుడు స్టార్ట్ చేయాలో కొంతమందికి న్యూ మామ్స్కి అయితే తెలీదు. సో ఫస్ట్ బేబీ ఉండి సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు అయితే కొంచెం వాళ్ళకి ఐడియా అనేది ఉంటుంది. సో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి ఫస్ట్ టైం బేబీకి జన్మనిచ్చే వాళ్ళకి మాత్రం కొంచెం ఐడియా అనేది ఉండదు. సో వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే బేబీ కేర్ వీడియోస్ కోసం అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో అనే వాటి గురించి అయితే మన ఛానల్లో అయితే వీడియోస్ అనేది ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ వీడియోస్ కూడా ఉంటాయి, ఒకసారి అన్నీ చూడండి. సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బేబీకి 5th మంత్ ఎండింగ్ నుంచి మీరు ఈ సిర్లాక్ కానీ ఉగ్గు కానీ స్టార్ట్ చేస్తే బెటర్. అంటే ఫస్ట్ బేబీకి ఒక స్పూను ఇలా సిర్లాక్ అనేది స్టార్ట్ చేయండి. అది బేబీ పర్వాలేదు తింటుంది అంటే కొంతమంది నోట్లో పెట్టగానే బయటికి ఊసేయడం ఇలాంటివంతా చేస్తారు, తినరు, కక్కేయడం చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు 5th మంత్ ఎండింగ్లో స్టార్ట్ చేయండి ఒక్కసారి. ఎందుకంటే కొంతమంది బేబీస్కి మిల్క్ అనేది సరిపోదు, ఎంత తాగినా ఎంత పెట్టినా సరే సరిపోదు. సో దానివల్ల వాళ్ళకి గ్రోత్ కూడా ఉండదు. సో సిర్లాక్ కొంచెం పెడితే వాళ్ళకి కడుపు నిండుగా ఉంటుంది, కొంచెం ఎదుగుదల బాగుంటుంది. కాబట్టి 5th మంత్ ఎండింగ్లో కొంచెం ఒక్క స్పూన్తో కలిపేసి వాళ్ళకి పెట్టారనుకోండి, సో వాళ్ళు తిన్నారు, ఓకే పర్వాలేదు తింటున్నారు అంటే మీరు 5th మంత్ ఎండింగ్ ఆర్ 6th మంత్ నుంచైనా సరే స్టార్ట్ చేసేవచ్చండి. ఎందుకంటే వాళ్ళు తింటున్నారు అంటే ఖచ్చితంగా మనం 5th మంత్ ఎండింగ్ నుంచే స్టార్ట్ చేసేవచ్చు. సో వాళ్ళు తినట్లేదు, ఇంకా మీ దగ్గర పాలు తాగడం లేకపోతే బాటిల్ ఫీడింగ్ అయినా తాగుతున్నారు అంటే మీరు కొన్నాళ్ళు గ్యాప్ ఇవ్వాలి. మినిమం ఎప్పుడు ఒక 7th మంత్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. మీరు వాళ్ళకి అలవాటు చేయాలి. కొంతమంది పిల్లలు అయితే అస్సలు తినరు, ఈ సిర్లాక్ కానీ ఉగ్గు కానీ కక్కేయడం ఊసేయడం ఇలాంటివంతా చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మాత్రం పిల్లలకి ఖచ్చితంగా అలవాటు చేయాలి. ఎందుకంటే ఓన్లీ ఈ మిల్క్తోనే ఓన్లీ సరిపోదు, ఆ ప్రోటీన్ అనేది సరిపోదు. సో వాళ్ళు ఎదుగుదల బాగుండాలి, హెల్త్ బాగుండాలి, ఆరోగ్యకరంగా మంచి బరువుతో వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సిర్లాక్ అనేది స్టార్ట్ చేయండి. సో 5th మంత్ ఎండింగ్ కానీ 6th మంత్ ఫస్ట్ వీక్లో కానీ ఒక్కసారి ఒక స్పూన్తో ట్రై చేసి వాళ్ళు తిన్నారు అంటే మీరు పర్వాలేదు అప్పటి నుంచి రెగ్యులర్గా పెట్టేవచ్చు. సో వాళ్ళు తినట్లేదు అంటే మినిమం ఒక 1 మంత్ గ్యాప్ ఇవ్వాలి. 7th మంత్ నుంచి స్టార్ట్ చేయాలి మీరు. సో స్టార్ట్ చేశాక ఒక 10th మంత్ వరకైనా సరే సిర్లాక్ రెగ్యులర్గా పెడుతూ ఉండాలి. సో 10th మంత్లో కొంతమంది అన్నప్రాసన చేస్తారు. సో అప్పటి నుంచి సిర్లాక్ ఆపేసి ఇంకా రైస్ పెట్టడం మొదలు పెడుతూ ఉంటారు. సో అలా వెంటనే అలా చేయకూడదండి. సో దానివల్ల బేబీకి డైజెషన్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు సిర్లాక్ మార్నింగ్ టైం తినిపించడం అండ్ ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ రైస్ పెట్టడం ఇలా చేయండి. సో అప్పుడు కొంచెం కొంచెం సిర్లాక్ పెట్టడం అనేది తగ్గించాలి. సో కొంతమంది పిల్లలు ఎలా అంటే అసలు ఈ సిర్లాక్ స్టార్ట్ చేస్తే కంటిన్యూస్గా సిర్లాకే తింటారు, ఇంకా మనకి రైస్ అనేది తినరు. అన్నప్రాసన చేసినా సరే రైస్ తినడానికి నచ్చరు. సో అయితే మనకి ఈ సిర్లాక్ ఇలా ఎన్నాళ్ళు పెట్టాలని అడుగుతున్నారు. మినిమంలో 1.5 year వరకు పెట్టొచ్చండి. అంటే 1 year 6 months వరకు అయితే ఇది బెటరు. సో 1 year 6 months దాటాక దీనివల్ల అంతగా యూజ్ ఉండదు, అసలు పెట్టకపోతేనే మంచిది. ఎందుకంటే 1 year నుంచే అసలు 10 months నుంచే బేబీకి మనం తీసుకునే ఆహార పదార్థాలన్నీ రైస్ కానీ కర్రీస్ కానీ పప్పు కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా కొంచెం కొంచెం అలవాటు చేయాలి. సో అలా అలవాటు చేస్తే వాళ్ళకి నార్మల్గా మనం తీసుకునే ఆహార పదార్థాలు వాళ్ళకి అలవాటు అవుతుంది. కానీ కొంతమంది పిల్లలు తొందరగా తినడానికి నచ్చరు ఈ రైస్ కానీ ఇలాంటివంతా. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1.5 year వరకు పెట్టచ్చు మనకి సిర్లాక్ కానీ ఉగ్గు కానీ. సో 1.5 year నుంచి ఆపేయడమే బెటర్. అప్పటి నుంచి నార్మల్గా ఫుడ్ బేబీ అనేది నార్మల్గా పెద్దదవుతుంది, ఇంకా అన్నీ తినేస్తారు కూడా. సో అలాంటి వాళ్ళకి రైస్ అన్నీ కూడా అలవాటు చేయాలి.
మినిమం 5th మంత్ ఎండింగ్ నుంచి సిర్లాక్ స్టార్ట్ చేసి 1.5 ఇయర్ వరకు కూడా మీరు పెడితే బేబీకి పర్వాలేదు. సో 1.5 ఇయర్ దాటాక మాత్రం అసలు పెట్టకండి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. డైలీ మనకి బేబీ కేర్ వీడియోస్ కోసం ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎలా ఉండాలి తల్లులు అనే దాని గురించి అయితే చెప్తాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.